హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఉమ్మడి కుటుంబంలో మా మంచి వదిన. విజయశేఖర్ది ప్రేమ వివాహం. విజయ ఒక అనాథ. ఆమెకు నా అంటూ ఎవరూ లేరు. అనాథాశ్రమంలోనే పెరిగింది. శేఖర్ది ఉమ్మడి కుటుంబం. విజయశేఖర్ని పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. శేఖర్ని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టిన కోడలికి హారతి ఇవ్వడానికి కూడా అంతమందిలో ఎవరూ రాలేదు. అసలు విజయ్ని ఒక మనిషిగా కూడా జమకట్టలేదు. అంతవరకు శేఖర్ సంపాదించిన డబ్బు మీద ఆధారపడి ఉన్నారు. శేఖర్కి ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు. శేఖర్ పెద్దవాడైనా అతని డబ్బు మీద ఆశపడి అతనికి ఎవరూ పెళ్లి చేయలేదు. మొత్తం ఆ ఇంట్లో 12 మంది దాకా ఉంటారు. అందుకే శేఖర్కి తన జీతం సరిపోక అధిక వడ్డీకి అప్పులు చేశాడు. ఇంచుమించు రోజులు అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి తిట్టిపోసిన వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఒకరోజు శేఖర్ విజయతో, ఐఎమ్ సారీ రా బంగారం, ఇన్ని అప్పులున్నాయని నీకు పెళ్లికి ముందు చెప్పలేదు కదా, అయినా ఇప్పుడు తనేం చేయగలదు, ఊబిలోకి ఇరుక్కుపోయింది, బయటికి రావడం ఎలా అని ఆలోచించసాగింది. అప్పుడే తనకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఆడపడుచు అంతమందికి గంజి కాస్తుంది, వెదవ బ్రతుకు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి గాడిద చాకరీ చేస్తున్నాను మనసులోనే తిట్టుకుంది. ఒక సినిమా లేదు, ఒక ముద్దు ముచ్చట లేదు అనుకుంటున్న ఆడపడుచు దగ్గరికి వెళ్ళింది. అప్పుడే ఆడపడుచు అందంగా ముస్తాబై కాలేజీకి వెళ్తున్న ఆడపిల్లని చూస్తుంది. తనకి అదే వయసు, చదువుకోవాలని కోరిక. అది గమనించిన వదిన పక్కకు వచ్చి, కాలేజీకి వెళ్తావా అటు అంటూ చూడకుండానే అవును అని సమాధానం ఇచ్చింది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఎందుకమ్మా చాకరీ నీకు, వెళ్ళి చదువుకో. నిజంగానే వదిన వెంటనే ఆమెని గవర్నమెంట్ కాలేజీలో చేర్చింది. ఏది కావాలంటే అది అందించే ఆడపడుచు లేకపోయేసరికి భర్తలు తన్ని మరీ భార్యల చేత పనిచేయించడం మొదలుపెట్టారు. వీధి అరుగు మీద జులాయి వాళ్ళతో కాలక్షేపం చేసేవారు భర్తలు. ఒకరోజు విజయ వాళ్ళుండే దగ్గరికి వచ్చి, కుక్కను తరుముతున్నట్లు వెదవ కుక్క, ఇక్కడ మాకే తినడానికి లేదు, ఇంకా దీనికి పెట్టాలి, అయినా ఇదే బెటరు, దానికి ఆకలి వేసిందంటే 4 వీధులు తిరిగైనా సరే ఆహారం సంపాదించుకుంటుంది. ఛీ, కొంతమంది మనుషులుంటారు, వెదవ బ్రతుకు అంటూ లోపలికి వెళ్ళింది. ఆ మాటలను వాళ్ళని ఉద్దేశించి అన్నవే అని వారికి బాగా తెలుసు. ఇద్దరూ పక్క రోజు ఉదయాన్నే లేచి గంజి తాగి పని వెతుక్కోవడానికి వెళ్ళిపోయారు. సాయంత్రం దాకా పనిచేసి డబ్బు తెచ్చి వదిన చేతిలో పెట్టి, మేం తిండి సంపాదించుకున్నామని గర్వంగా చెప్పారు. ఇలా అందరిలో మార్పు తీసుకురాగలిగింది విజయ. ఎవరూ ఖాళీగా లేకుండా డబ్బు సంపాదించడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ ఇల్లు నిజంగానే నందనవనం అయింది. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.